హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ ని. ఈరోజు ఏం చేస్తున్నానో తెలుసా ఫ్రెండ్స్? ఇది ఒక వ్లాగ్, ఇది కిచెన్ వ్లాగ్ అన్నమాట. ఇది శనగల పోపు అయితే పెడుతున్నాను. కొమ్మి శనగలు తెలుసు కదా ఫ్రెండ్స్, మీరే చూడండి. కొమ్మి శనగలు, వీటిని పోపు అనేది పెడుతున్నాను. కొమ్మి శనగలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, బజార్ నుంచి తెచ్చి నీళ్ళు వేయాలి ఫ్రెండ్స్. కొమ్మి శనగలు ఎంత తెచ్చుకున్నామో మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీకి నీళ్ళు వేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొమ్మి శనగలు అయితే మనం నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం నానిందో లేదు తెలియలేదంటే ఇలా ఉంటుంది కదా ఫ్రెండ్స్. కొమ్మి శనగలు ఇలా పిసుకుతేనేమించి ఇలాగ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నాన్నట్టు అని అర్థం. తర్వాత మనం అయితే ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక పెనం అయితే తీసుకోవాలి, అంటే ఒక కడాయి తీసుకొని మనం అయితే గ్యాస్ ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను గ్యాస్ ఆన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను ఫ్రెండ్స్. నూనె అయితే వేస్తాను ఫ్రెండ్స్. వేడెక్కితేనేమించి మనం పోపుల డబ్బు తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు. ఇందులోకి వెళ్ళి శనగపప్పు మినపప్పు ఉంటుంది కదా ఫ్రెండ్స్, అవి మిక్స్ చేసింది మా మమ్మీ. అదైతే 2 స్పూన్లు వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ మీరే. ఇంకో స్పూన్ వేసేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆవాలు 1 స్పూను. ఇప్పుడు జీలకర్ర ఫ్రెండ్స్, జీలకర్ర కూడా 1 స్పూనే. ఇప్పుడు వేస్తాను ఫ్రెండ్స్. అన్ని కలుపుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం. సో ఇప్పుడైతే మనం ఎండుమిర్చి అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఉల్లిపాయ, ఇంకా కరివేపాకు, పచ్చిమిర్చి అనేవి వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. నిమ్మకాయలు అనేవి లాస్ట్ లో వేసుకోవాలి కాబట్టి నేను పక్కన పెట్టేస్తున్నాను. ఇవైతే కలిపేసుకుందాం ఫ్రెండ్స్. మనం మీడియం ఫ్లేమ్ లో వేద్దాం ఫ్రెండ్స్ మనం మంటని. ఫ్రెండ్స్ ఇప్పుడు ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఉల్లిపాయలు ఫాస్ట్ గా వేగాలంటే చిటికెడు సాల్ట్ అయితే వేస్తాము. సో నేనైతే చిటికెడు సాల్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎంత సో ఉల్లిపాయలు అనేవి ఫాస్ట్ గా వేగిపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొంచెం కొమ్మి శనగలు అయితే మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా, వాటిని అయితే ఇందులో వేసేద్దాము. ఇందులో అయితే వేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు కలిపేసుకుందాం ఫ్రెండ్స్ మనం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే పసుపు వేసుకుంటున్నాము. ఇప్పుడు కలిపేసుకుందాం ఫ్రెండ్స్ మనం. ఇప్పుడు వేసుకుంటే కొమ్మి శనగలకు కూడా పసుపు అనేది పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కూర వేసుకున్నాం ఫ్రెండ్స్. మనం ఉప్పును కూడా కలిపేసుకున్నాము ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం సిమ్ లో అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ మూత అయితే పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది అయిపోయింది, అంటే వేడైపోయింది. సో ఇప్పుడు మూత తీస్తున్నాను ఫ్రెండ్స్. దీన్ని మూత అయితే తీస్తాను. ఇప్పుడు కారం వేసేస్తున్నాను ఫ్రెండ్స్. కారం ఆఫ్ వేస్తున్నాను అంతే. ఇప్పుడు ఇది మెంతుల పొడి ఫ్రెండ్స్. మెంతుల పొడి పావు వేసుకుంటాము. ఇప్పుడు ధనియాల పొడి ఫ్రెండ్స్. ధనియాల పొడి కూడా పావే వేసుకుంటాము. ఇప్పుడు దీన్ని కలిపేసుకుందాం ఫ్రెండ్స్ మనం. ఇప్పుడు మనం మూత అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ మళ్ళీ దీన్ని. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం నిమ్మకాయ పిండుకోవాలి. ఇప్పుడు పిండేస్తాం ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, నిమ్మకాయ పెద్ద పెద్ద చప్పలేలుగా ఫ్రెండ్స్ పిండుతారు. సో నేను చప్ప అయిపోయాను. నూడిల్స్ పైన పైన తిప్పేస్తారు ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా. సో ఇప్పుడైతే ఇది అయిపోయింది ఫ్రెండ్స్. ఫుల్గా కలిపేసుకుందాం ఒకసారి ఫ్రెండ్స్. ఇదైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బౌల్లోనైతే షిఫ్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. గ్యాస్ ఆపేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదైతే రెడీ అయిపోయింది. నేను ఒక బౌల్లో అయితే షిఫ్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు చూడండి ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.